నమస్తే, నేను మీ సూర్య. బీహార్ ఎలక్షన్ రిజల్ట్లో కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ పార్టీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటిగా అయింది. ఏంటనంటే వాళ్ళు ఊహించింది ఏంటనంటే బీహార్లో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం ఓట్లు, ముస్లిం ఓట్స్ కన్సాలిడేట్గా మనకు పడతాయి. అదేవిధంగా మిగతా ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, లేదా ఎస్సీస్ కావచ్చు, అలాగే అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి క్యాస్టెస్ కావచ్చు, వీళ్ళు కొంత శాతం మనకు ఓటింగ్ వస్తే మనం గెలిచేయచ్చు అనేటువంటి ఒక ఊహలో ఉన్నారు. కానీ ఒక పక్క ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, అభివృద్ధి మంత్రాన్ని, పథకాలు ఇవన్నీ చూపిస్తూనే వీళ్ళందరినీ కౌంటర్ కన్సాలిడేషన్ చేస్తూ, అదేవిధంగా ముస్లిమ్స్ యాదవ్ ఓట్లు కూడా బాగా రాబట్టగలిగారు ఈ ఎన్నికల్లో. దానితోటి బీజేపీ జేడీయూ కూడా మెజారిటీ మార్క్ దాటుతుంది అనుకున్నది, కానీ 200 సీట్లు గెలుస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. ఈవెన్ బీజేపీ జేడీయూ కూడా ఊహించలేదు. కాబట్టి వీళ్ళందరూ కలవడం ద్వారా వీళ్ళకి అత్యధిక సీట్లు అనేటువంటి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క ముస్లిమ్స్ యాదవ్స్ ఓటింగ్స్ మాత్రం మాకు పడితే చాలు అని చెప్పి ఈ యొక్క రాజకీయం నడిపించారో అక్కడే ఫస్ట్ ఫెయిల్యూర్ అనేటువంటి జరిగింది. ఇది ఆర్జేడీకి ఉండేటువంటి ఆలోచన విధానం కాదు, కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలిటిక్స్ అలాగే ఉంటాయి. 1951 నుంచి ముస్లిం కన్సాలిడేటింగ్ ఓటింగ్ అంతా కూడా వాళ్ళకే పడేలాగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవారు. ఈ రోజున బీహార్లో అదే విధంగా ఆర్జేడీని మౌల్డ్ చేయడం ద్వారా వాళ్ళు నష్టపోయారు, ఆర్జేడీకి నష్టం కలిగించారు. ఎందుకంటే 2020లో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, కానీ ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ పార్టీగా పడిపోయింది. పోనీ అంత మాత్రమే కాంగ్రెస్ ఏమైనా పుంజుకున్నారంటే కాంగ్రెస్ యొక్క ఓట్ల శాతం తగ్గడము, సీట్లు కూడా సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోవడము, ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి అసలు ఓటింగ్ అనేటువంటిది వాళ్ళకి లేకపోవడము జరిగింది. ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు అన్యాయంగా విడగొట్టారో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ యొక్క పతనం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనేటువంటిది ఆయన ఎప్పుడైతే తెలంగాణ గడ్డ మీద ఆయన నిర్ణయించారో ఆ తర్వాత నుంచి అలా పడిపోతుంది. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అంటే అది పక్క రేవంత్ రెడ్డి యొక్క స్ట్రాంగ్ విల్ వల్ల వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల గెలవడం జరిగింది. ఇంకా జూబ్లీ హిల్స్లో గెలవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏ రూలింగ్ పార్టీ నడుస్తుందో ఉప ఎన్నికల్లో అదే పార్టీ మెజారిటీగా గెలుస్తూ వస్తుంది. 90% ఆ పార్టీలే గెలుస్తాయి. నిన్న జరిగినటువంటి మిగతా 8 సీట్లలో మనం చూస్తే ఎక్కడైతే ఏ పార్టీలు అయితే రూలింగ్లో ఉన్నాయో ఆ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. ఆమ్ ఆద్మీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కావచ్చు, ఇలా ప్రతి దగ్గర కూడా. సో ఇక్కడ బీజేపీ జేడీయూ వాళ్ళ యొక్క అభివృద్ధి మంత్రము, వాళ్ళ యొక్క క్లియర్ పాలసీ ఏదైతే ఉందో, అలాగే ముఖ్యంగా మహిళల్ని అలా అట్రాక్ట్ చేయడము, ఇది అన్ని కులాల యొక్క మహిళల్ని, అన్ని కులాలని కలిపికెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఇంత మెజారిటీని సాధించగలిగారు.